వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. మీ పర్సన్ ఎనర్జీస్తో రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, మీ ఎనర్జీస్ ఏంటి, అండ్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు మీరిద్దరు ప్రజెంట్ సిచ్యువేషన్కి అనేది కూడా చెక్ చేద్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్తో రీడింగ్ స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ ఒక సాడ్నెస్ ఎనర్జీ అయితే వస్తుంది. సాడ్నెస్, స్టక్ ఎనర్జీ, స్టేగ్నెంట్ ఎనర్జీ కనిపిస్తుంది. బట్ ఈ సైలెన్స్ ఏదైతే ఉందో, ఈ సైలెన్స్ని మీరు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు. కానీ అక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు. మీ పర్సనల్ లైఫ్లో ఏదైతే జరుగుతుందో దానికి ఆపోజిట్ మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారంటే, పాస్ట్లో కూడా సేమ్ సైకిల్ రిపీట్ అయింది. అది ఎలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిందంటే, మీ లైఫ్లో మీరు కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయి అండ్ కంప్లీట్గా మీ థాట్ ప్రాసెస్సే మారిపోయింది. ఓకే, బట్ ఫైనలీ యూనివర్స్, ఏంజల్స్ అండ్ డివైన్ మీకు సపోర్ట్గా నుంచొని మీకు చాలా ఒక ఎనర్జీ షిఫ్టింగ్లో హెల్ప్ చేశారు. బట్ మీ ఎనర్జీస్ షిఫ్ట్ అయిన తర్వాత మీరేం చేశారంటే, మీ పెయిన్ అంతటినీ కూడా మీ సెల్ఫ్ గ్రోత్, మీ కెరియర్, ఫైనాన్సెస్ వీటిపైన పెట్టారు. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఈ డెసిషన్ తీసుకున్నారో యూనివర్స్ మీకు బ్లెస్సింగ్ అనేది ఇచ్చింది. ఏంటి ఆ బ్లెస్సింగ్ మళ్ళీ అంటే, మీరు మీ కెరియర్లో బాగా సెటిల్ అయ్యారు, చాలా ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ని మళ్ళీ మీ దగ్గరికి తీసుకురావడం అనేది జరిగింది. మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ ఉండేది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీరు మళ్ళీ సడన్గా మీ పర్సనే అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడటం, తన లైఫ్లో అసలు ఏం జరిగింది అనేది చెప్పటం, ఇదంతా కూడా జరిగింది. ఓకే, బట్ నౌ కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ యువర్ పర్సన్ ఏంటి అని అంటే, సాడ్నెస్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీ. దానికి రీజన్ ఏంటి? రీజన్ మీరు కాదు. ఓకే, రీజన్ అనదర్ రీజన్, దట్ ఈస్ దేర్ రీజన్. అంటే మీకు రిలేటెడ్ కాదు, మేబీ తన పాస్ట్ రిలేటెడ్ ఏదో ఉంది. ఏదో ఒక పాస్ట్ ఉంది ఈ పర్సన్ లైఫ్లో. ఆ పాస్ట్ ఈ పర్సన్కి ఎప్పుడూ సాడ్నెస్ అండ్ లాస్నే ఇస్తూ వస్తున్నా కూడా, ఈ పర్సన్ ఆ సిచ్యువేషనే ఈ పర్సన్ లైఫ్ని ఒక ట్రాక్ పైకి తీసుకొస్తుంది, లైఫ్లో ప్రోగ్రెస్ అనేది వస్తుంది అని ఈ పర్సన్ బ్లైండ్గా దట్ అదర్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ పర్సన్ లైఫ్లో, ఆ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. ఈ పర్సన్ లైఫ్లో ఇది సెకండ్ టైం. ఓకే, ఫస్ట్ టైం ఈ పర్సన్ లాస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అయ్యారు. బట్ మీరు మీట్ అయిన తర్వాత ఈ పర్సన్ లైఫ్లో జరిగిన అది సెకండ్ టైం అనమాట. ఆ సెకండ్ సైకిల్లో కూడా ఈ పర్సన్ మళ్ళీ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్, ఫినాన్షియల్ లాస్లోనే ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఉన్నది అదే సిచ్యువేషన్. బట్ ఈ సిచ్యువేషన్ చేంజ్ అవుతుందా అని అంటే, ఎస్, చేంజ్ అవుతుంది. ఆల్రెడీ మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేది ఇచ్చింది. కానీ ఇక్కడ మీ పర్సన్ ఇంకా ఆ డిప్రెషన్ నుండి బయటికి రావాలి. ఆ సాడ్నెస్, డిప్రెషన్, ఆ లాస్ ఇదంతా వదిలేసి ఎప్పుడైతే హ్యాపీగా ఉండగలుగుతారో అప్పుడే ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఒక ఓపెన్ హార్ట్, అంటే హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్తో మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. ఓకే, అది ఫ్రెండ్షిప్, మోర్ దాన్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు జస్ట్ మీరు ఈవెన్ దో ఈ పర్సన్ లైఫ్లో మీరు ఉన్న ముందు నుండే ఈ పర్సన్ ఫ్రెండ్షిప్లో ఉన్నారు. బట్ ఆ ఫ్రెండ్షిప్ని మోర్ దాన్ ఫ్రెండ్షిప్గా క్రియేట్ చేయబోతున్నారు. బట్ ఇక్కడ ఈ సెకండ్ ఛాన్స్ ఈ పర్సన్కి మీరు ఇస్తున్నారు. ఎందుకంటే మీ లైఫ్లో మీ ఇద్దరికి మధ్య ఓన్లీ ఫస్ట్ సెపరేషన్ అయింది.
ఓకే, ఆ సెపరేషన్ తర్వాత మళ్ళీ మీరిద్దరూ కమ్యూనికేషన్లోకి వచ్చారు, బట్ రీయూనియన్ అనేది ఇంకా అవ్వలేదు. కానీ అక్కడ ఆ పర్సన్ లైఫ్లో ఏదైతే ఫెయిల్యూర్ ఉందో అది సెకండ్ ఛాన్స్ ఇచ్చిన ఈ పర్సన్ ఆ రిలేషన్ని కంప్లీట్గా ఎండ్ చేసుకోబోతున్నారు, తన పాస్ట్ని. ఓకే, బట్ వై బికాస్ ఈ పర్సన్ని కొంచెం కూడా కేర్ చేయట్లేదు వాళ్ళు. దే బ్లాక్ దిస్ పర్సన్ ఎవ్రీవేర్. ఓకే, ఇది కొంతమంది విషయంలో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బ్రేకప్ అయిన మ్యారేజ్, అండ్ కొంతమంది విషయంలో మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే బ్రేకప్ అయిన మ్యారేజ్. ఓకే, ఇది చెప్పాలంటే నిజంగా ఎవరికైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్, బట్ అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో కూడా ఈ పర్సన్ 50% హ్యాపీనెస్లో ఉన్నారు. అది ఎవరి వల్ల అంటే బికాజ్ ఆఫ్ యూ. మీతో మాట్లాడితే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఐ డోంట్ నో వై. ఈ పర్సన్కి మీరు ఒక హోప్ అనేది ఇస్తున్నారు. అది ఎలాంటి హోప్ అంటే, ఈ పర్సన్ మిమ్మల్ని వద్దనుకున్నారు ఒకప్పుడు, మీతో ఫ్రెండ్షిప్ కూడా వద్దు అని మిమ్మల్ని బ్లాక్ చేసేసారు. బట్ ఎందుకు బ్లాక్ చేశారు అనేది కూడా మీకు అర్థం కాలేదు. బట్ లేటర్ ఆన్ ఎవరో మీకు చెప్పడమో లేదా ఎక్కడో ఏదో చూసో మీరు ఈ పర్సన్ కోసం తెలుసుకున్నది ఏంటి అని అంటే, ఈ పర్సన్ దే ఆర్ ఇన్ సమ్ అదర్ సిచ్యువేషన్, అండ్ ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదొక ఫెయిల్యూర్, అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు అన్నట్టు మీకు అర్థమైంది. సో సరే, ఈ పర్సన్ లైఫ్లో ఫెయిల్యూర్స్ వల్ల మిమ్మల్ని బ్లాక్ చేయడం ఎందుకు అనేది మీకు అర్థం కాలేదు. మీకు అది ఇప్పటికీ అర్థం కాలేదు, మీరు ఇంకా ఆ డిలీవ్లోనే ఉన్నారు. బట్ ఈ పర్సన్ ఇప్పుడు అది క్లియర్ చేస్తారు. అది క్లారిటీ ఇవ్వడం కోసం ఈ పర్సన్ మీతో మాట్లాడటానికి చాలాసార్లు ట్రై చేసినా కూడా మీరు ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే మిమ్మల్ని అనుకోకుండా బ్లాక్ చేశారు ఈ పర్సన్. సడన్లీ బ్లాక్ చేస్తే మీరు దాన్ని చాలా నెగిటివ్గా తీసుకున్నారు. సో మీరు ఈ పర్సన్తో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. సో ఇష్టపడలేదు ఎందుకు అంటే, ఆ బిహేవియర్ మీకు నచ్చలేదు. సాడ్నెస్ అనేది అందరికీ ఉండొచ్చు, కొన్ని విషయాల్లో ఉంటుంది, అందరికీ అన్ని విషయాల్లో సాడ్నెస్ అనేది ఉండదు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే, ఏ విషయంలో సాడ్నెస్ వచ్చినా ముందు ఈ పర్సన్ చేసేది ఏంటంటే ఐసోలేట్ అయిపోతారు. ఎవరితోనూ మాట్లాడరు, మీతోనే కాదు ఎవరితోని మాట్లాడరు, అట్లీస్ట్ ఇంట్లో ఉండే వాళ్ళతో కూడా మాట్లాడరు. మళ్ళీ ఆ ప్రాబ్లం ఎప్పుడైతే సాల్వ్ అవుతుందో అప్పుడే అందరితో మాట్లాడతారు. అలాంటి నేచర్ ఉన్న పర్సన్ ఈ పర్సన్. కానీ అది ఎప్పటి నుంచి చేంజ్ అయింది అంటే, ఈ పర్సన్ ఎప్పుడైతే మళ్ళీ మీకు రీకనెక్ట్ అయ్యారో ఆఫ్టర్ సెపరేషన్, అప్పటి నుండి ఈ పర్సన్ మైండ్ సెట్ అనేది చేంజ్ చేశారు. ఎవరు? అది కూడా మీరే. ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు యూ. ఓకే, ఈ పర్సన్ని మీరు చాలా చేంజ్ చేస్తున్నారు, మీకు తెలియకుండానే చేంజ్ చేస్తున్నారు ఈ పర్సన్ని. ఇది మీరు ఫ్రెండ్లీగా చేస్తున్నారో లేదా మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ పర్సన్ దగ్గర నుండి అని ఈ పర్సన్కి డౌట్ వస్తుంది ఇంకా. బట్ ఆ డౌట్ పడటం అనేది కూడా వేస్ట్. అండ్ మీ నుండి డిస్టెన్స్ క్రియేట్ చేసుకోవడం, మీరు దూరంగా వెళ్ళిపోవడం, ఇదంతా వేస్ట్ అని తెలుసుకున్నారు ఈ పర్సన్. సో మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ పర్సన్ ఇప్పుడు ఒక చేంజ్ ఎనర్జీలో వస్తారు. ఈ పర్సన్ తన లుక్స్ చాలా షాబీ లుక్లో కనిపిస్తారు మీకు, అదొకటి. ఇంకొకటి, తన వే ఆఫ్ టాకింగ్ చాలా ఫ్లూయెంట్గా ఉంటుంది. పాస్ట్లో ఈ పర్సన్ డ్రై కమ్యూనికేషన్ చేసే ఈ పర్సన్ ఇప్పుడు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడేస్తూ ఉంటారు అన్ని విషయాలు. మీకేమనిపిస్తుందంటే, ఇంత కరేజ్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పర్సన్కి అని అనిపిస్తుంది. ఇంత కరేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు ఇదంతా అనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ ఇదంతా కూడా మిమ్మల్ని చూసే నేర్చుకుంటున్నారు. మీరు వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ మీరు చాలా ఫ్రాంక్గా చెప్పేస్తారు ఎవరికన్నా కూడా, అలాంటి నేచర్ మీది. సో ఇప్పుడు ఈ పర్సన్ కూడా అలానే చెప్పడం నేర్చుకున్నారు. అండ్ మీ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా ఈ పర్సన్
సారీ, మీరెంత బాధపడుతున్నా కూడా మీరు పైకి నవ్వుతూనే అందరికీ కనిపిస్తారు. కానీ ఈ పర్సన్ అలా కాదు, దానికి ఆపోజిట్ ఉండేవారు. సో ఆ విషయంలో కూడా ఈ పర్సన్ చేంజ్ అయ్యారు. ఓకే, సో 10 ఆన్ ద టైమర్, దెర్ ఇస్ ఎ కంప్లీషన్. ఓకే, దట్ సైకిల్ హ్యాస్ ఎండెడ్ అని చెప్తోంది ఇక్కడ మనకి యూనివర్స్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఈ పర్సన్ మీతో చాలా ఫ్లూయెంట్గా మాట్లాడటం, మీరు ఒక 5 to 10 minutes మాట్లాడుకున్న చాలా హ్యాపీగా మాట్లాడుకోవడం, చాలా నవ్వుతూ మాట్లాడుకోవడం, ఇదంతా ఈ పర్సన్కి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఈ కాల్స్, వీడియో కాల్స్ ఇలాంటివి ఎప్పుడు ఈ పర్సన్ చెయ్యరు, బట్ ఇప్పుడు అది కూడా చేస్తూ ఉంటారు. అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ ఫేస్ టు ఫేస్ చూడాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. లాస్ట్ టైం ఈ పర్సన్ మీతో మాట్లాడినప్పుడు ఈ పర్సన్కి మీరు ఏదో చెప్పారు, ఆ మాటల్లో, ఆ కాన్వర్సేషన్లో మీరు ఏదో చెప్పేశారు ఈ పర్సన్కి మీకు తెలియకుండా. అంటే అది మీ మనసులో ఏముందో అనుకోకుండా చెప్పేశారు. అది ఏంటి అని అంటే, పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో అది ఈ పర్సన్కి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది ఇప్పుడు ఈ పర్సన్కి ఇట్స్ హాంటింగ్ దెమ్. మీరు చెప్పింది అది మంచి ప్రాసెస్లోనే చెప్పారు, అంటే చెప్పే విధానం బాగానే ఉంది. కాకపోతే ఆ సెపరేషన్లో మీరు ఎంత బాధపడ్డారు, అండ్ ఈ పర్సన్ ఎంత నెగిటివ్గా బిహేవ్ చేస్తారు మీతో, ఒక ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్తో మీతో మాట్లాడటం ఆర్ మెసేజ్ చేయడం, ఇదంతా మీరు కూడా చెప్పారు. సో అది ఈ పర్సన్కి చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. సో ఇప్పుడు ఇంకా గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఏదైతే చెప్పారో అది ఈ పర్సన్కి ఎలా అనిపించిందంటే, నేను అలా చేసి ఉండకూడదు, ఇదే వస్తుంది ఈ పర్సన్ మైండ్లో. ఓకే, సో ఇప్పుడు అదంతా కవర్ చేసుకోవాలి అని అంటే ఈ పర్సన్ ఫస్ట్ అది ప్రూవ్ చేసుకోవాలి. మీరు అడిగినా అడగకపోయినా ప్రూవ్ చేసుకోమని ఈ పర్సన్ ప్రూవ్ చేసుకోవాలి కదా. సో మీరు అప్పుడే నమ్మేది ఈ పర్సన్ని. కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ బిహేవియర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఈ పర్సన్ నెక్స్ట్ టైం మిమ్మల్ని మీట్ అయ్యే టైంకి 180 degrees చేంజ్ అనేది కనిపిస్తుంది. మీకు ఇక్కడ కొంతమంది ఎవరైతే మీరు మీట్ అవుతున్నారో ఫర్ గైడెన్స్, మీకు ఏమని చెప్తున్నారంటే, లైక్ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారనో, లేదా మీకంటే ఇంకెవరినో ఇష్టపడుతున్నారనో అలా ఏదో చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో అది మీరు సీరియస్గా తీసుకుంటున్నారు అండ్ అదే కరెక్ట్ అని అనుకుంటున్నారు మీరు, కానీ కాదు. ఇక్కడ ఈ పర్సన్ మీ దగ్గరికి స్టెబిలిటీ కోసమే వస్తున్నారు. స్టెబిలిటీ అంటే దట్ ఈస్ నాట్ ఏ చీటింగ్ థింగ్. ఓకే, స్టెబిలిటీ అంటే ఈ పర్సన్ ఇప్పటి వరకు ఎవరితో అయితే ఉన్నారో, ఎనీ రిలేషన్షిప్స్ అయితే ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చి పోతూ ఉన్నాయో, ఎవరు కూడా ఈ పర్సన్కి సపోర్టింగ్గా ఎప్పుడూ లేరు. అందరూ కూడా ఈ పర్సన్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళే, డిమాండ్ చేసేవాళ్ళే. ఓకే, సో ఓన్లీ మీరొక్కరే ఈ పర్సన్కి సపోర్టింగ్గా ఉంటున్నారు. అండ్ ఒక డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ అనమాట మీది. అంటే మీ అన్కండిషనల్ లవ్ ఈ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడు ఈ పర్సన్ ఏమి అడగరు, నాకేమిచ్చావు, నేను నీకు ఇంత చేశాను, నువ్వు నాకేమిచ్చావు, ఈ టైప్లో మీరు ఎప్పుడు మాట్లాడరు. ఓకే, అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ అసలు ఎలా ఉన్నారు ఏంటి అని మీరు ఎప్పుడు కనుక్కుంటూ ఉంటారు. మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మెసేజ్ చేయలేదు, ఎందుకు కాల్ చేయలేదు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అండ్ ఈ పర్సన్ కూడా ఇప్పుడు రెస్పాండ్ అవుతారు వాటికి. ఎందుకంటే మీరు బాధపడటానికి రీజన్ ఈ పర్సన్ అవ్వకూడదు. ఈ పర్సన్కి కావాల్సింది అది. మిమ్మల్ని చాలా బాధ పెట్టారనే విషయం ఈ పర్సన్కి తెలుసు. సో ఇన్ ద ఫ్యూచర్ మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదనే ఈ పర్సన్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు.
ఈ పర్సన్కి మీరు చాలా సపోర్ట్గా ఉన్నారు పాస్ట్లో, బట్ బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్ ఈ పర్సన్ మీ నుండి దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ మీరు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఆ డిస్టెన్స్ని. బట్ ఈ పర్సన్ చేసింది కూడా ఇక్కడ కొంచెం కరెక్ట్ కాదనే అనిపిస్తుంది. ఎందుకంటే మీకు అన్నీ చెప్పి బ్లాక్ చేస్తే అదొక అందం, మీకు అర్థమవుతుంది ఓకే ఇది సిచ్యువేషన్ కాబట్టి బ్లాక్ చేశారు అని. కానీ ఏమీ చెప్పకుండా ఏదో ఒక టైంలో బ్లాక్ చేసేస్తే అది మీకు గోస్టింగ్ అనే అనిపిస్తుంది కదా. సో మీకు అలానే అనిపించింది. సో ఇప్పుడు ఈ పర్సన్కి అవన్నీ గుర్తొచ్చి నేను పాస్ట్లో అలా చేసి ఉండకూడదు, మిమ్మల్ని బాధ పెట్టి ఉండకూడదు ఇలా అనుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ దే ఆర్ చెకింగ్ యువర్ సోషల్ మీడియా from fake accounts or friends accounts. Why? Because this person deactivated their social media accounts. ఓకే, ఫ్రెండ్స్ అకౌంట్స్ నుండి మిమ్మల్ని ఎందుకు చెక్ చేస్తున్నారంటే ఈ పర్సన్కి సోషల్ మీడియా లేదు, సోషల్ మీడియాలో ఎక్కడా లేరు ఈ పర్సన్. ఓకే, ఓన్లీ చాటింగ్ యాప్ ఏదో ఉంది మీరిద్దరూ మాట్లాడుకునేది, అక్కడ మాత్రమే ఈ పర్సన్ ఉన్నారు. సోషల్ మీడియా అంటే అదొకటే ఉంది. బట్ ఆల్ అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్, ఆల్ ఆప్షన్స్ ఆర్ క్లోజ్డ్. ఓకే, ఒక న్యూ లైఫ్ స్టైల్తో ఈ పర్సన్ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు, అది కూడా మీతో. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే మీ లైఫ్లో ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ స్టార్ట్ అవబోతుంది. ఈ పర్సన్ లైఫ్లో దట్ కార్మిక్ సైకిల్ కంప్లీట్గా ఎండ్ అవ్వబోతుంది. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. బట్ హ్యావ్ పేషెన్స్, యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఇదే, మీరు చాలా పేషెన్స్తో ఉండాలి ఇక్కడ. ఓకే, పేషెన్స్ అంటే వెయిట్ చేయాలి మీరు చాలా ఓపికతో. ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయడానికి ఒక్కొక్కసారి టైం పట్టేస్తుంది, ఒక్కొక్కసారి ఫ్యామిలీ ఇష్యూస్, ఒక్కొక్కసారి వర్క్ లోడ్, ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్. ఓకే, సో ఇలాంటి వాటి వల్ల ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయడానికి కూడా కుదరదు ఒక్కొక్కసారి. సో మీరు చాలా పేషెన్స్తో కనుక వెయిట్ చేయగలిగితే ఈ రిలేషన్షిప్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్గా చేంజ్ అవ్వబోతుంది. ఇది డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్తో ఈ రీడింగ్ వచ్చింది కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఒక సోల్మేట్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ రీడింగ్. ఓకే, సో మీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంటి అని అంటే ఈ పర్సన్ నిజంగా చెప్పేదంతా నిజమేనా, నిజంగా చెప్పినవన్నీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటారా అసలు అనిపిస్తుంది. ఎస్, ప్రూవ్ చేసుకుంటారు. ఓకే, అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఈ పర్సన్ ఏదైతే మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారో దాంట్లో మీకు ఒక వెరీ హ్యాపీ మెసేజ్ రాబోతుంది. ద మెసేజ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్ అనమాట. ఈ మెసేజ్ మీ పర్సన్ దగ్గర నుండి రావాలి అని మీరు చాలా కాలం నుండి వెయిట్ చేస్తున్నారు. సో ద సేమ్ మెసేజ్ ఈ పర్సన్ మీకు పంపించబోతున్నారు. ఇట్స్ రియలీ షాకింగ్, సర్ప్రైజింగ్. టీయర్స్ ఆఫ్ జాయ్ కనిపిస్తాయి మీ కళ్ళల్లో. ఓకే, ఫోన్ వంక మీరు అలా చూస్తూ ఉండిపోతారు, ఫోన్ చూస్తూ మీరు ఏడుస్తారు సంతోషంతో. ఎందుకంటే మీ పర్సన్ మళ్ళీ మీకు దొరికారు. మీ పర్సన్ మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారు అని ఇక్కడ మీకు చాలా హ్యాపీనెస్తో మీరు టీయర్స్ ఆఫ్ జాయ్ అనేది చూస్తారు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఈ పర్సన్ అని మీరు అనుకుంటున్నారు ఇక్కడ. సో వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోలేదు ఈ పర్సన్, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో మీరు గాడ్కి, డివైన్కి, యూనివర్స్, ఏంజల్స్ అండ్ డివైన్కి మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటారు. వై? బికాజ్ మీరెంత పేషెన్స్తో వెయిట్ చేశారో ఈ పర్సన్ చేంజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ద సేమ్ వే ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఓకే, పాస్ట్లో ఈ పర్సన్ డిఫరెంట్ ఎనర్జీస్తో మీ లైఫ్లో ఉండుండొచ్చు.
బట్ నౌ దే హ్యావ్ చేంజ్డ్ కంప్లీట్లీ. యూ కెన్ ట్రస్ట్ దిస్ పర్సన్. ఓకే, ఈ పర్సన్ మీకు వచ్చి చెప్తారు మేబీ రాంగ్ చాయిస్ చేసుకున్నాను అనో, లేదా తను తీసుకున్నది ఒక రాంగ్ డెసిషన్ అనో, లేదా మీరు చెప్పిందంతా నిజమే అనో, అలా ఏదో చెప్తారు మీకు. తన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఈ సైలెన్స్ వెనక రీజన్ ఏంటి, ఇదంతా కూడా మీకు చాలా క్లియర్గా చెప్తారు. అండ్ ఆల్ యువర్ డౌట్స్ విల్ బీ క్లియర్డ్. ఓకే, ఇది నెక్స్ట్ వీక్లో జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో మీ లైఫ్లో మీ ఎనర్జీస్ ప్రకారం చూస్తే ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారో ద సేమ్ టైం సమ్ న్యూ పర్సన్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. సమ్ న్యూ ఎనర్జీ, ఒక వెల్దీ ఎనర్జీ, రిచ్ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. దిస్ పర్సన్ ఈజ్ వాచింగ్ యూ. దిస్ ఈజ్ అ సెలబ్రిటీ కైండ్ ఆఫ్ పర్సన్. ఒక సెలబ్రిటీ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఈ పర్సన్, న్యూ పర్సన్, దే వాంట్ టు నో అబౌట్ యూ. అసలు మీ టేస్ట్ ఏంటి, అంటే మీకు మీ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏంటి, ఓకే, మీ హాబీస్ ఏంటి, మీరు ఏదైతే ప్రొఫెషన్ చేస్తున్నారో ఆ ప్రొఫెషన్ ఏంటి, అండ్ ఆ సబ్జెక్ట్ ఏంటి, ఆర్ ఆ జాబ్ ఏంటి, ఆ కంపెనీ ఏంటి, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ ఈ న్యూ పర్సన్ తెలుసుకోవాలని అనుకుంటున్నారు. బట్ దిస్ పర్సన్ ఈజ్ నాట్ కమింగ్ విత్ ద కమిటెడ్ ఎనర్జీ, కమిట్మెంట్ ఎనర్జీతో రావట్లేదు ఈ పర్సన్. బట్ దే వాంట్ టు నో అబౌట్ యూ. ఓకే, ఇప్పుడప్పుడే కమిట్మెంట్ కోసం న్యూ పర్సన్ అయితే మాట్లాడరు. బట్ దిస్ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ ప్రజెంట్ పర్సన్, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఈ పర్సన్ మాత్రం మీకు కమిట్మెంట్తోనే వస్తారు మీ దగ్గరికి. దే వాంట్ టు మ్యారీ యూ, దే వాంట్ టు ట్రావెల్ విత్ యూ, దే వాంట్ టు స్పెండ్ దే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ విత్ యూ. ఓకే, ఈ పర్సన్కి మీరంటే ఒక రెస్పెక్ట్, ఓకే, ఒక అన్కండిషనల్ లవ్, రెస్పెక్ట్. అండ్ మీరు ఏదైతే జాబ్ ఆర్ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో వాటిపైన కూడా రెస్పెక్ట్ ఉంది ఈ పర్సన్కి. అండ్ దే వాంట్ టు ప్రొటెక్ట్ యూ. మీరు మేబీ సింగిల్ ఉండొచ్చు, లేదా మీరు అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదా మ్యారీడ్ బట్ సింగిల్ అలా ఉండొచ్చు. సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అలాంటిది ఏదో కనిపిస్తుంది ఇక్కడ. బట్ యు ఆర్ సింగిల్ హియర్. సో నౌ యువర్ పర్సన్ వాంట్ టు ప్రొటెక్ట్ యూ. మీకు ఒక సెక్యూర్ ఫీలింగ్ వచ్చేలా ఈ పర్సన్ బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ బట్ ఎందుకు ఇలా ఎందుకు అనుకుంటున్నారు, మీకు ప్రొటెక్షన్గా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారంటే, ఇప్పుడు నేను చెప్పాను ద సేమ్ రీజన్. దే వాంట్ టు స్పెండ్ దేర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ విత్ యూ. మీతో ఉంటే ఈ పర్సన్కి ఏ ప్రాబ్లం ఉండదు. ప్రజెంట్ అయితే ఈ పర్సన్ చుట్టూ ప్రాబ్లమ్సే. బట్ ఎప్పుడైతే మీతో డిస్కనెక్ట్ అయిపోయారో ఈ పర్సన్ అవన్నీ మీతో చెప్పుకోలేకపోయారు. బట్ ఇప్పుడైతే ఈ పర్సన్ మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యారో ఇవన్నీ మీతో చెప్తారు. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. ఓకే, బట్ దే డోంట్ వాంట్ యువర్ హెల్ప్. మిమ్మల్ని హెల్ప్ అడగరు, ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా హెల్ప్ చేశారు ఈ పర్సన్కి. ఇక ముందు కూడా హెల్ప్ తీసుకోవాలి మీ దగ్గర నుండి అని అనుకోవట్లేదు, ఎందుకంటే మేబీ మీకే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. సో మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. సో బట్ దే వాంట్ టు ట్రావెల్ విత్ యూ. ఐ డోంట్ నో వై దట్ స్ట్రాంగ్ ఎనర్జీ ఈస్ కమింగ్, ట్రావెలింగ్ ఎనర్జీ. మీరిద్దరూ కలిసి ఎక్కడికో ట్రావెల్ చేయబోతున్నారు. ఐ మీన్ ఓకే, ఒక మీకు ఇష్టమైన ప్లేస్ ఆర్ ఈ పర్సన్కి ఇష్టమైన ప్లేస్ ఏదో ఉంటుంది, అక్కడికి వెళ్దామని అడగచ్చు ఈ పర్సన్. ఓకే, అండ్ లాడ్ ఆఫ్ కమ్యూనికేషన్, లాడ్ ఆఫ్ అటెన్షన్ అనేది వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. చాలా మాట్లాడుకుంటారు మీరిద్దరు. ఓకే, ఐ థింక్ ఫర్ ఎవ్రీ 2 hours ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేస్తూనే ఉంటారు డైలీ. ఓకే, ఇది ఒక ప్యూర్ అన్కండిషనల్ లవ్ ఎనర్జీ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. బట్ మిమ్మల్ని ఎవరైనా మిస్గైడ్ చేస్తే అదంతా మీరు ఆలోచించుకొని
అది నమ్మాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ ఒకేలా రెసొనేట్ అవ్వదు. బట్ రీడింగ్లో వచ్చిన ఎనర్జీస్ మాత్రమే నేను చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీకు చాయిస్ కూడా ఉంది, పాస్ట్ పర్సన్ అండ్ మాకు న్యూ పర్సన్. సో అది కూడా మీరు చాయిస్ చేసుకోవాలి, ఇక్కడ చూస్ చేసుకోండి. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ దిస్ కనెక్షన్. సో ఎవరైతే మూవ్ ఆన్ అయిపోయి సింగిల్ ఉన్నారో యూ కెన్ చూజ్ అదర్ ఆప్షన్. అండ్ ఎవరైతే మీ పాస్ట్ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారో యువర్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్. ఇట్స్ అ గుడ్ న్యూస్. ఓకే. అండ్ ద పర్సన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ అంటే ఎవరు, ఈ పాస్ట్ పర్సన్ అని చెప్తున్నాను. ఈ పాస్ట్ పర్సన్ ఎవరు అంటే ఈ పాస్ట్ పర్సన్ ఈజ్ యువర్ ప్రజెంట్ పర్సన్, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని సడన్గా బ్లాక్ చేసి మళ్ళీ సడన్గా అన్బ్లాక్ చేసి మళ్ళీ మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్తో మీ దగ్గరికి వస్తున్న పర్సన్ ఈ పర్సన్. ఓకే. అండ్ సూన్ దేర్ విల్ బి ఏ రీయూనియన్. ఓకే. సో ఈ 2026 మెమొరబుల్ ఇయర్గా మిగిలిపోతుంది మీ లైఫ్లో. ఎందుకంటే మీ సోల్మేట్ని మీట్ అయిన ఇయర్ ఇది. ఓకే. మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు, ఈ 2026ని మాత్రం మర్చిపోరు. అండ్ ద డేట్, ఆ డేట్ కూడా కొంచెం వెరీ ఆస్పీషియస్ డేట్ ఏదో వస్తుంది. మీరిద్దరూ కలిసిన డేట్, కలవబోయే డేట్, సారీ. ఓకే. మీరిద్దరూ ఎప్పుడైతే రీయూనియన్ అవ్వబోతున్నారో, ఆరిద్దరూ కలిసి ట్రావెల్ చేయబోతున్నారో, ఆర్ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారో, ఆ డేట్ ఏదైతే ఉంటుందో అది వెరీ ఆస్పీషియస్ అనమాట. అది మేబీ ఒకేషన్ అయి ఉండొచ్చు, లేదా ఒక ఫెస్టివల్ అయి ఉండొచ్చు, లేదా మీ ఫ్యామిలీ ఆర్ మీ పర్సన్ ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ అయి ఉండొచ్చు. అలాంటి కొన్ని మెమరబుల్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు గుర్తుండిపోతాయి. ఎందుకంటే ఆ రోజు ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారు, మ్యారేజ్ ఆన్ దేర్ మైండ్. బట్ ఈ వీక్ అంతా కూడా ఈ పర్సన్ కొంచెం డిస్టర్బ్డ్ ఉంటారు. ఈ వీక్ మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తుంది రిగార్డింగ్ యువర్ రిలేషన్షిప్. ఓకే. వై? బికాజ్ ఈ పర్సన్ మీతో మాట్లాడతారు, కానీ చాలా బాధపడుతూ మాట్లాడతారు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అది తెలుసుకుంటే మీరు కూడా చాలా బాధపడతారు. ఓకే. మీకు కూడా అనిపిస్తుంది ఈ పర్సన్ అలాంటి చాయిస్ ఎందుకు చేసుకున్నారు, అలాంటి రాంగ్ స్టెప్ అసలు ఎందుకు వేశారు అని అనిపిస్తుంది. ఓకే. సో మీ ఇద్దరి మధ్య సెపరేషన్ ఏదైతే వచ్చిందో అది అరౌండ్ 1.5 year or 2 years వరకు ఉంది పాస్ట్లో సెపరేషన్. ఆఫ్టర్ దట్ మీరిద్దరూ మళ్ళీ కమ్యూనికేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే. అండ్ మీ కనెక్షన్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది దాన్ని బట్టి చూస్తే 2023 ఎండింగ్, ఆ టైంలో మీ కనెక్షన్ స్టార్ట్ అయి ఉండొచ్చు. ఓకే. సో 2023లో స్టార్ట్ అయిన కనెక్షన్ 2024 ఒక 6 to 7 months వరకు మీరు సెపరేషన్లోనే ఉన్నారు. ఓకే. నో కాంటాక్ట్లో ఉన్నారు. అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ మీరిద్దరు మళ్ళీ రీయూనియన్ అయ్యారు. ఓకే. ఇక్కడ ఈ కనెక్షన్ నిజంగా ఒక డివైన్ కనెక్షనే. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య దట్ సోల్ కాంటాక్ట్ అనేది ఉంది. టెలిపాథిక్ మెసేజెస్ అనేవి సెండ్ చేసుకుంటున్నారు ఇద్దరు డైలీ నైట్. కానీ మీ ఇద్దరికి ఫిజికల్ కాంటాక్ట్ ఉందా అంటే అది కొంచెం తక్కువనే చెప్పాలి. ఓకే. మీరిద్దరు ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చూసుకున్నారు అని అంటే మేబీ మీరిద్దరు అనుకోకుండా ఎక్కడో కలిసి ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ఎ రీయూనియన్. అనుకోకుండా ఎక్కడో మీట్ అయ్యారు మీరు, దట్ ఐ టు ఐ కాంటాక్ట్ జరిగింది. అండ్ ఐ థింక్ 1 month బ్యాక్
ఈ పర్సన్ మీరు మళ్ళీ చూశారు అండ్ మీరు చాలా బాధపడ్డారు ఈ పర్సన్ లుక్స్ చూసి. వెరీ షాబీ లుక్లో ఈ పర్సన్ మీకు కనిపించారు, వెరీ సాడ్ ఫేస్తో. ఈ పర్సన్ మీకు సాడ్నెస్లో కనిపించి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్తారు. ఆ టైప్ పర్సన్ ఈ పర్సన్. అంటే అక్కడ మీకేం అర్థమైందంటే తన లైఫ్లో ఏం జరుగుతుందో అది హైడ్ చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, అది అక్కడ మీకు అర్థమైంది. అది నిజమే. ఈవెన్ ఈ పర్సన్ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఏమీ చెప్పరు, తన లైఫ్లో ఏం జరుగుతుందో ఎవరికి చెప్పరు. ఎవరైనా అడిగితే చెప్పాలి అని ఎందుకు అనిపించదు ఈ పర్సన్కి అని అంటే, ఏమో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అనేది ఈ పర్సన్కి. ఇన్ కేస్ వాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ అయితే అది ఈ పర్సన్కి నచ్చదు, అందుకు చెప్పరు. డిఫరెంట్ అడ్వైస్ ఇస్తూ ఉంటారు అందరూ, అది ఈ పర్సన్కి నచ్చదు. బట్ ఈ పర్సన్కి ఫైనలీ అర్థమైంది ఏంటి అని అంటే, ఈ పర్సన్ని అసలు ఆ రాంగ్ చాయిస్ చేసుకునేటట్టు చేసింది ఎవరు అంటే, ఈ పర్సన్ దగ్గర ఉండే టాక్సిక్ ఫ్రెండ్స్ అండ్ టాక్సిక్ సమ్ అదర్ పీపుల్ అరౌండ్ దిస్ పర్సన్. ఈ పర్సన్కి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకుండా రాంగ్ గైడెన్స్ ఇచ్చి, ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో వచ్చే ఆ సాడ్నెస్కి వాళ్ళు రెస్పాన్సిబుల్ అయ్యారనమాట. సో ఈ పర్సన్ వాళ్ళందరికీ దూరంగా ఉండడానికే చూస్తున్నారు, ఎందుకంటే ఈ పర్సన్ హ్యాపీగా ఉండాలని డిసైడ్ అయ్యారు ఇప్పుడు. ఓకే, ఈ పర్సన్ మీతో కనెక్షన్లో ఉన్నారని ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా తెలుసు, బట్ దే డోంట్ నో హూ ఆర్ యూ. ఓకే, సో అది సిచ్యువేషన్ ఇక్కడ. ఈ పర్సన్ అందరూ ఉన్నా కూడా మీతో మాట్లాడేస్తూ ఉంటారు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతవరకు అర్థమైతే అంతవరకే అర్థం చేసుకోవాలి. ఇన్ రిటర్న్ వాళ్ళు ఏదైనా ఎవరితో మాట్లాడుతున్నారని వాళ్ళు అడిగితే ఈ పర్సన్ ఏం చెప్పరు, అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతారు. మీతో చాలా పొలైట్గా కైండ్గా దట్ హ్యాపీ మూడ్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎవరైనా ఈ పర్సన్తో అంతసేపు మాట్లాడితే ఈ పర్సన్ అసలు రెస్పాండ్ అవ్వరు. ఓకే, సో యు ఆర్ దేర్ పర్సన్ నా. మీకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు ఈ పర్సన్. ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తారు అండ్ ఇదొకటే మీకు కావాల్సింది ఇక్కడ. ఓకే, మీరు ఈ పర్సన్ దగ్గర నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు, జస్ట్ ఎ టైం అంతే. మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో ఆనెస్ట్గా ఉండాలి, మీకు అన్కండిషనల్ లవ్ ఇవ్వాలి, అంతే. అంతవరకే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ నుండి. ఈ పర్సన్ మీతో రెసిప్రొకేట్ చేస్తారు ఇప్పుడు. అంటే పాస్ట్లో మీరెంత ఎఫెక్షనేట్గా ఉన్నారో ఈ పర్సన్తో, దానికి 100 times మోర్ ఈ పర్సన్ మీకు రెసిప్రొకేట్ అవుతారు. ఓకే, సో ఈ రీడింగ్ ఒక బ్యూటిఫుల్ రీడింగ్. దిస్ ఈజ్ అ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఫర్ సో మెనీ ఆఫ్ యూ. ఇట్స్ అ ట్విన్ ఫ్లేమ్. ఈ ట్విన్ ఫ్లేమ్స్ చాలా రేర్గా ఉంటారు. నా నాలెడ్జ్ ప్రకారం ఓన్లీ 1% మాత్రమే ఉంటారు ట్విన్ ఫ్లేమ్స్. ఓకే, సో ఎనీవేస్ ఇట్స్ ఎ జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఏది రెజొనేట్ అయితే అదే తీసుకోండి. ట్విన్ ఫ్లేమ్స్ అనే పాయింట్ వదిలేసేయండి మీకు రెజొనేట్ అవ్వనప్పుడు. ఓకే, మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఏజ్, క్యాస్ట్, రిలీజియన్, ట్రెడిషన్ అన్ని డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. అన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీరు ఏమీ పట్టించుకోరు. యు ఆర్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. సేమ్ వే మీ పర్సన్ కూడా అంతే. మీ పర్సన్కి అవన్నీ ఏం పట్టించుకోరు, కాకపోతే ఈ పర్సన్ మీకంటే అదర్ పీపుల్కి ప్రయారిటీ ఇచ్చేవారు పాస్ట్లో. సో అలా మీ కనెక్షన్ అనేది బ్రేక్ అయిపోయింది, సైలెంట్ అయిపోయింది ఆ కనెక్షన్. సో ఇప్పుడు అదంతా చేంజ్ అవ్వబోతుంది. ఓకే, దిస్ పర్సన్ ఈజ్ వెరీ కైండ్ హార్టెడ్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్, హార్డ్ వర్కింగ్ పర్సన్, గుడ్ లుకింగ్ పర్సన్.
డార్క్ కంప్లెక్షన్, రౌండ్ ఐస్. ఈ పర్సన్కి లెఫ్ట్ హ్యాండ్ టు నెక్ ఒక టాటూ ఉంటుంది. ఓకే, అండ్ ఇవి ఫీచర్స్ జస్ట్ నేను చెప్పాను. ఓకే, సో జస్ట్ టేక్ వాట్ రెజనేట్స్. వై? బికాజ్ ఇట్స్ అ జనరల్ రీడింగ్. అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను. సో డోంట్ ఇగ్నోర్ దిస్ పాయింట్. సిగ్నిఫికెంట్ నంబర్ 3 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 విత్ 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 6 of Wands ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మెంబర్స్ ఓన్లీ రీడింగ్స్ కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. అంటే ఎవరైతే మెంబర్స్ జాయిన్ అవుతారో ఛానల్లో వాళ్ళకి సెపరేట్ రీడింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, అవి కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ రీడింగ్కి ఎక్స్టెండెడ్ రీడింగ్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్కి ఎక్స్టెండెడ్ రీడింగ్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అసలు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు ఈ పర్సన్, నెక్స్ట్ ఏం జరగబోతుంది, మీ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుందా అవ్వదా, ఇవన్నీ పాయింట్స్ దానిలో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.